మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు మనం కమన్ బజార్ లో అయితే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దేవాలయంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు ప్రస్తుతం నగర సంకీర్తన జరుపుకుంటూ వీధులలో అయ్యగారు దర్శనమిచ్చుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ఇక్కడైతే చూడవచ్చు ఆయన ఊరేగింపు కార్యక్రమంలో అయితే ఉన్నారు అని చెప్పేసి అయితే చూడొచ్చు అనమాట. ప్రత్యేకించి 60 ఏళ్లు పూర్తి చేసుకుని ఈ రోజు ప్రత్యేకమైన కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేసుకున్నారని చెప్పొచ్చు. అయ్యగారిని చూడొచ్చు, అమ్మవారు సమేతంగా ఈ రోజు ఊరేగింపు కార్యక్రమంలో ఈ కమన్ బజార్ లో అయితే ఊరేగింపు కార్యక్రమాలు అయితే ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారనే విషయాన్ని గమనించవచ్చు. కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విశేషాలకు సంబంధించి ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకుందాం. అయ్యగారు నమస్కారం. అయ్యగారు, సో ఈ రోజు జరుగుతున్న ఈ నగర సంకీర్తనే కావచ్చు, ఏం జరుగుతుంది ఈ రోజు మీ దేవాలయం? జై శ్రీమన్నారాయణ. పరమాంస పరివాజకాచార్యుడు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీయర స్వామి వారిచే 60 సంవత్సరాల నాటి విశ్వావసనామ సంవత్సరంలో మన వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమాన్ బజార్ లో రామకృతు వార్షిక స్తూపాన్ని నిర్మించి ప్రతిష్ఠ చేయడం జరిగింది. అది మొదలు ఈ 60 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మార్గశిర మాసం వచ్చే పునర్వసు నక్షత్రం రోజు స్వామి వారికి విశేషంగా రామ సహస్రము, భక్తులు లిఖించిన రామకోటి వార్త పుస్తకాలని కూడా స్తూపంలో సమర్పించడం జరుగుతుంది. సో ఏంటి సార్ దీని విశేషం ఏంటి? దీని స్వాధ్యాయంతమని పెదజీయర స్వామి వారు 108 స్తూపాలు ఏర్పాటు చేశాడు. తిరుదండి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీయర స్వామి వారు 60 సంవత్సరాల నాడు ఇది 59వ స్తూపం సంఖ్య, క్రమ సంఖ్య 108 ఎక్కడెక్కడ వేశారు? తిరుపతి నుంచి లాస్ట్ గా 108వ సంవత్సరం 108 తిరుపతిలో వేశారు. స్తూపాలు ఇవన్నీ కూడా స్వాధ్యాయంత యజ్ఞాన్ని చేసి ఆ సమయం లోపల 108 స్వాధ్యాయ యజ్ఞాలు చేసి యావత్తు ఆంధ్ర, తెలంగాణ ఉమ్మడి జిల్లాలన్నింటిలో కూడా యావత్ ప్రపంచంలో కూడా 108 క్షేత్రాలుగా ఈ స్తూపాలు వేయడం జరిగింది. చివరిలో 108గా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో స్తూపాన్ని వేసి అక్కడ 1008 కుండాలతో యజ్ఞం చేశారు. అది మొదలు ప్రతి సంవత్సరం కూడా మన స్వామి సన్నిధానంలో చక్కగా ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం చేస్తున్నాం. ఇది 60వ సంవత్సరం. సహజంగా మానవుని యొక్క వివాహ సమయం అయినప్పుడు శ్రేష్టాబ్ది చేసుకుంటాం. మన అలాంటిది జగద్గురు వేసిన స్తూపం. ఈ 60 సంవత్సరానికి జరిగే ఈ స్తూపానికి 5 నిమిషాల్లో స్వామి వారికి అభిషేకం జరుగుతుంది. తదుపరి శ్రీమద్ రామాయణ పారాయణం భక్తులచే పారాయణం జరుగుతుంది. ఆ తదుపరి చక్కగా హోమం జరుగుతుంది. తరువాత స్వామి యొక్క రామచంద్రునికి శాంతి కళ్యాణ మహోత్సవం చేసి విశేషంగా ఇచ్చేసిన భక్తులందరికీ కూడా తదియారాధన చేయడం జరుగుతుంది. విశేషంగా యావత్ ప్రపంచంలో వేసిన స్తూపాల్లో ఇక్కడ మాత్రమే ఆరాధన జరుగుతుంది స్వామి వారికి. లోపల స్వామి వారికి ఎట్లయితే మనం పూజలు చేస్తామో ప్రతినిత్యం కూడా 3 వేళ లోపల పంచపట్టాభిషేకం రాముడు ఉంటాడు. ఆ లోపల పుస్తకాలన్నీ కూడా లోపలికి వేస్తారు. లోపల మొత్తం కూడా మట్టితో ఉంటుంది. భక్తులు వేసిన పుస్తకాలన్నీ కూడా మట్టి లోపల శిథిలమైపోతాయి. రామకోటి అంతా కూడా స్వామికి సమర్పించగానే ప్రతినిత్యం కూడా మనం ఇంట్లో ఎట్లయితే పూజ చేస్తామో దీనికి కూడా ప్రతినిత్యం 3 వేళ స్వామి వారికి నిత్య నైవేద్యాలు, ధూపదీప నైవేద్యాలు ప్రతినిత్యం జరుగుతాయి. ఇది ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే జరుగుతుంది. ఇలాంటి స్తూపాలలో రామనామాలతో రాసిన పుస్తకాల భక్తులు రాసినవన్నీ కూడా ఇందులో వేయడం జరుగుతుందా? మొత్తం దీంట్లో సమర్పిస్తాం. లోపల మట్టి ఉంటుంది, అన్ని కూడా భూమిలో కలిసిపోతాయి. సో దీని వల్ల ఏంటి విశేషం అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరని. శ్రీరామ అంటే సహస్రం అంటే 1000 సార్లు రామనామాన్ని స్మరించిన యొక్క పుణ్యం జరుగుతుంది కనుక రామకోటి రాసి ఎంతో మంది తరించినటువంటి యొక్క పుణ్యాత్ములు
అందరికి కూడా మోక్షాన్ని కలిగించే యొక్క శ్రీరాముడు. అలాంటి యొక్క రాముని యొక్క రామకృత వార్షికోత్సవాన్ని విశేషంగా ఈ రోజు చేస్తున్నాం. ఇంకొక 5-10 నిమిషాల్లో స్వామి వారికి ఇక్కడ అభిషేకం ప్రారంభం. ఇలాంటి రామనామాలు రాయడం వల్ల భక్తులకి ఎలాంటి ఇవి జరుగుతుంది అని చెప్పేసి నమ్మకం ఉంటుంది. ఐక్యములైన యొక్క ధర్మమైన యొక్క కోరికలు నెరవేరుతాయి. అట్లాగే భగవంతుని యొక్క అనుగ్రహం చేత సాక్షాత్ శ్రీమన్నారాయణ యొక్క సన్నిధానానికి వైకుంఠానికి చేరుకుంటారు తదనంతరం. సో ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం 60 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం భక్తుల చేత రాస్తున్న ఈ రామకోటి నామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో వేస్తూ ఉండడం అనేది జరుగుతుందనే విషయాన్ని మాకు అర్థమవుతా ఉంది. అలాగే 60 సంవత్సరాలు పూర్తవ్వడం, అలాగే ధూపదీప నైవేద్యాలతో ఈ యొక్క కార్యక్రమాలని ఎప్పుడు నిర్వహిస్తున్నది ఈ దేవాలయానికే ఆ అదృష్టం కలిగిందని రేపడం, దాని సేవలో మీరు కూడా పాత్రలు అవ్వడం అనేది చాలా ముఖ్యమైన విశేషంగా కూడా మనం చెప్పుకోవచ్చు. సో చెప్పండి, దీనికి గల సంకల్పాలకి ఉన్న ప్రధాన కారకులు ఎవరు? జగద్గురువులు పరమహంస వాయికాచార్యులు శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీయర్ స్వామి వారు స్వాధ్యాంత యజ్ఞంతో అప్పట్లో సంకల్పం చేశారు. అది మొదలు యావత్తు వచ్చే భక్తుల యొక్క సహాయ సహకారం, అట్లాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాలయ ధర్మాదాయ శాఖ వారి యొక్క అనుగ్రహం చేత చక్కగా నడుస్తుంది. ఇక్కడ నుండి మా శ్రీ కార్యనిర్వహణాధికారి గారు వారు కూడా చెప్పేస్తారు. సో అలాగే చెప్పొచ్చు, ఈ దేవాలయం యొక్క చరిత్ర అంటే మన కమన్ బజార్ లో చాలా మందికి, ఖమ్మంలో ఉన్న భక్తులందరికీ కూడా చాలా విశేషమైన దేవాలయంగా కూడా మనం పరిగణలో తీసుకుంటారు. సో ఏంటి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకతల గురించి చెప్పాలంటే మీరు ప్రధాన అర్చకులుగా ఏం చెప్తారు? కలో వెంకట నాయక అని కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం. తిరుమల శ్రీ శ్రీనివాస స్వామి వారి యొక్క సన్నిధానంలో ఎంతో మంది కళ్యాణాలు చేయాలి, ఏమో ఉత్సవాలు చేయాలనుకుంటారు, కానీ అందరికి కూడా అవకాశం దొరకదు. కానీ ఇక్కడ ఏం చేసిన కళ్యాణ శ్రీ శ్రీనివాస స్వామి వారి సన్నిధానంలో భక్తుల యొక్క కొంగు బంగారంలో కోరిన వారి కొంగు బంగారంలో స్వామి వారు వారి యొక్క మనోవాంఛలను తీరుస్తున్న యొక్క స్వామి గనక ఇక్కడ విశేషంగా పాంచరాత్ర ఆగమంలో తిరుమలలో శ్రీ స్వామి వారికి ఏ విధంగా దొరుకుతాయో ఉదయం సుప్రభాత నుంచి రాత్రి పౌర్ణమి సేవ వరకు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఏకాదశి అభిషేకం ఉంటుంది, పౌర్ణమి నాడు గరుడ సేవ, శ్రవణ నక్షత్రం నాడు ఉంజల సేవ, యావత్తు సూర్యోదయాన్ని నుంచి సూర్యాస్తమయం వరకు అన్ని సేవలు కూడా స్వామి జరుగుతాయి కనుక తిరుమల స్వామి లాగా ఇక్కడ కూడా అందరూ కూడా ఈ స్వామిని కోరుతూ ఉంటారు. సో తప్పకుండా ఖమ్మానికి తిరుమల క్షేత్రం లాగా ఈ యొక్క దేవాలయం అయితే మనం కొలుచుకుంటూ ఉంటున్నాం, చూసుకుంటూ ఉంటున్నాం. చాలా సెంటిమెంట్ గా కూడా కొంగు బంగారమై ఉంటూ కోరిన కోరికలను తీరుస్తున్న ఈ దేవాలయానికి ఈ రోజు 60 సంవత్సరాలు ఈ యొక్క స్తూపాన్ని ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాన్ని, విశేషమైన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నారు. కార్యనిర్వాహకులండి వేణుగోపాలాచారి గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మన ఈ దేవాలయం యొక్క విశేషాల గురించి తెలియచేయండి. ఈ రోజు జరుగుతున్న కార్యక్రమాల గురించి కూడా తెలియచేయండి. ఈ రోజు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ పెదజీర స్వామి వారు శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో 60 సంవత్సరాల క్రితం ఇక్కడ శ్రీరామ క్రతు స్తూప ప్రతిష్ఠ చేయడం జరిగింది. దానికి వార్షికోత్సవం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. అదే విధంగా ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం అక్కడ ఆ మూర్తులకు అన్నిటికీ కూడా స్వామి ప్రతిష్ఠ చేసినట్టుగా ఉదయం సాయంత్రం పూజలు నిర్వహిస్తూ వార్షికోత్సవంలో కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నారు. 60 సంవత్సరాలు నిండిన సందర్భంలో ఇప్పుడు స్వామి పటాలతోటి ఆ యొక్క పెద్దజీర స్వామి వారి పటము, చిన్నజీర స్వామి వారి పటాలు, అదే విధంగా సీతారామ లక్ష్మణుల విగ్రహాలతోటి తిరువీధి సేవ గ్రామోత్సవం నిర్వహించడం జరిగింది. తదనంతరం ఇప్పుడు స్వామి వారికి సంపూర్ణ శ్రీమద్ రామాయణ పారాయణము, అదే విధంగా సంక్షిప్త రామాయణ హవనము, ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా స్వామి వారు ఏ విధంగా అయితే ప్రతిష్ఠ చేశారో అప్పటి నుంచి ఆ స్వామి వారి శిష్యులు ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వారందరి సహకారంతో ఈ శ్రీ వెంకటేశ్వర భక్త సంఘం వారి ఆ బృందంతో వారి సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా సాగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ ఉన్న అర్చక సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా ఆ ప్రతిష్ఠ చేసిన ఆ రామకోటి స్తూపం మీద ఉన్నటువంటి ఆ అవగాహనతోటి ఆ రామకోటి ప్రతి పుస్తకాలన్నీ కూడా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంలో దాంట్లో నిక్షిప్తం చేయటం, ఆ విధంగా ఈ కార్యక్రమాలను కూడా నిర్విఘ్నంగా సాగడానికి భక్తుల యొక్క సహకారంతో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గతంలో చేసిన కార్యనిర్వహణాధికారులు అయితే ఏమి, ఆ అర్చక సిబ్బంది అయితే ఏమి అందరూ కూడా దీనికి సహకరించారు. వారందరి సహకారంతో నిర్విఘ్నంగా సాగుతుంది. క్షేత్రం లాంటి ఈ పుణ్యక్షేత్రం అంటే ఈ పుణ్యక్షేత్రం ఉన్న చరిత్ర గురించి చెప్పాలంటే మీరేం చెప్తారు? భగవద్బంధువులందరికీ రామక్రతు వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ రామక్రతు వార్షికోత్సవం పెదజీయర్ స్వామి వారిచే స్థాపించబడింది. దానికి ప్రతిరోజు మన దేవాలయంలో అర్చక స్వాములతోటి
ధూపదీప నైవేద్యాలతోటి ప్రతినిత్యం కూడా విశేషంగా ఇక్కడ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ రామక్రతు వార్షికోత్సవం చేయాలని ఇక్కడ భక్త బృందం, ఈవో గారు, అర్చక సిబ్బంది తోటి అందరి సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. చాలా విశేషమైనది. పెద్ద జీయర్ స్వామి వారి, చిన్న జీయర్ స్వామి వారి యొక్క అనుగ్రహ భాషణంతో ఈ క్రతువుది ఏర్పాటు చేశాము. ఈ రోజు ఇక్కడ ముఖ్యంగా సంపూర్ణ రామాయణ పారాయణం, తర్వాత మూలవర్లకి ఇక్కడ అభిషేకం, తిరువీధి ఉత్సవం జరిగింది పొద్దున్న. ఇవన్నీ కూడా విశేషంగా జరిగాయి. అందరూ కూడా ఒక కుటుంబం లాగా ఇక్కడ భక్త బృందం అందరితోటి కూడా సహకారంతో ఏ కార్యక్రమం నిర్వహించినా చక్కగా చేసుకుంటున్నాం. మేము అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాం. సార్ శ్రీనివాస్ గారు, ఈ దేవాలయం యొక్క విశేషత, దీని యొక్క సెంటిమెంట్ అంటే మీరేం చెప్తారు? మీకున్న అనుబంధం ఏంటి ఈ గుడితో? జై శ్రీమన్నారాయణ. ముందుగా అందరికి శ్రీ రామక్రతు షష్ఠి మహోత్సవ శుభాకాంక్షలు. మన ఖమ్మం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈ ఆలయానికి ఉన్న చాలా ప్రత్యేకత ఏంటంటే, ఏదైనా సరే శాస్త్రోక్తంగా క్రమశిక్షణగా జరిగే అతి అరుదైన ఆలయాల్లో మన ఆలయం ఒకటి. మన ఆలయంలో ఉన్నటువంటి ఈ రామక్రతు స్తంభం ఈ రోజు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉత్సవం మనం చేసుకుంటున్నాం. కానీ ఈ స్తంభం ఇక్కడ ఎందుకు వచ్చింది, ఈ స్తంభాలు ఎందుకు వచ్చాయి అని అన్నది చాలా కొద్ది మందికే తెలుసు. మన తమిళనాడులో రామాయణాన్ని అవమానం చేయడం జరిగింది ఆ రోజులలో. అది విన్నటువంటి పెద్ద జీయర్ స్వామి వారు చాలా మనోవేదనకి గురయ్యి, దీనికి ఏదైనా ఒక ప్రతి మనం చెయ్యాలి అని చెప్పేసి స్వామివారి సంకల్పం చేసి ఆ మద్రాస్ నగరం చేరుకొని అక్కడ రామాయణ పారాయణ చెయ్యాలని సంకల్పిస్తే అక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా ఎవరు కూడా సహకరించలేదు. అక్కడున్న రాజకీయ పరిస్థితుల వల్ల, పరిపాలకుల వల్ల. అలాంటి సందర్భంలో ఎవరు ఆశ్రయం ఇవ్వకున్నా కూడా రోడ్డు పక్కన బోరింగ్ దగ్గర స్నానాదులు, సంధ్యావందనాదులు చేసుకొని అక్కడ ఆ వీధులలో ఎక్కడైతే రామాయణం అవమానించబడిందో ఆ ప్రదేశంలో శ్రీ 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 స్వామివారు రామాయణ మహాపారాయణాన్ని ముగించుకొని ఎవరైతే ఆ కార్యక్రమానికి పూనుకొని ఆ కార్యక్రమం చేశారో వారిని కలిసి వారిలో పరివర్తన తీసుకొచ్చే విధంగా చేయటం జరిగింది. వారు అది సాధించారు. వారి స్ఫూర్తితోటి తర్వాత వారు అంతటితోటి తృప్తి చెందలేదు. అక్కడ పారాయణ చేసిన తర్వాత కూడా ఇంకా ఏమైనా చెయ్యాలి ఈ రామాయణం జరిగిన దానికని చెప్పేసి మొదలుపెట్టి మొత్తం భారతదేశము, నేపాల్ దేశంలో కూడా కలిపి 108 మహాకృత స్తంభాలని స్థాపించడం జరిగింది. ప్రతి చోట కూడా రామాయణాన్ని హవనం చేయటం. ఇందులో ఒక్క స్తూపానికి ఒక్కళ్ళు మొత్తం కైంకర్యం చేస్తామన్నా కూడా పెద్ద జీయర్ స్వామి గారు ఒప్పుకోలేదు. ప్రతి ఒక్కళ్ళు ఒక ఇటుక, 1 రూపాయి పావలా ఇటుక మీద శ్రీరామాని రాసి సమర్పించాలి అని కోరి ఇందులో ఎంతో మందిని, ఎన్ని లక్షలాది మందిని భాగస్వాములుగా చేశారు. వారు స్థాపించి చేసినటువంటి ఈ స్తూపాలలో మన ఖమ్మం నగరంలో వేయించేసినటువంటి ఈ స్తూపం నిత్య దీపధూప నైవేద్యాలు అందుకునే అతి అరుదైన స్తూపాలలో ఒకటి. మన అర్చక సిబ్బంది, మన ఆలయ కమిటీ ఎవరొచ్చినా కూడా దీన్ని కొనసాగిస్తున్నారు. అలాంటిది ఈ రోజు మనం ఈ భక్త బృందం ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, మన ఈవో గారు, ఖమ్మం వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో ఈ 60 సంవత్సరాల వేడుకని జరుపుకోవటం మహదానంగా ఉంది. దీన్ని పెద్ద జీయర్ స్వామి గారు స్థాపించిందని చిన్న జీయర్ స్వామి గారు కొనసాగిస్తున్నారు. అలాగే ఇక్కడ ఎంతో కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. వ్యాప్తంగా 108 ఇలాంటి స్తూపాలను ఏర్పాటు చేసిన దాంట్లో ఇది 59వ స్తూపంగా మన ఖమ్మంలో ఏర్పాటు అవ్వడం జరిగింది. సో దీని గురించి దీంట్లో ఇక్కడ ఉన్న భక్తులు కూడా వాళ్ళ అభిప్రాయాలని, వాళ్ళ యొక్క ఏర్పాట్లలో దీంట్లో పాల్గొంటున్న దాని మీద విశేషాల గురించి మాట్లాడదాం. సో స్వామి, మీ పేరు? మధుసూదన్ రావు. సో మన ఖమ్మంలో ఒక తిరుమల లాంటి దేవాలయం అంటే వేడికొండ స్వామి టెంపుల్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ రోజు జరుగుతున్న ఈ 60వ వార్షికోత్సవం ఏదైతే మీరు నిర్వహిస్తున్నారో దానికి తోడు మన ఖమ్మంలో ఇది 59వ స్తూపం. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఈ రామాయణ పారాయణం కూడా ఈ రోజు ప్రత్యేకమైన కార్యక్రమంగా మనం ఈ దేవాలయంలో చూడొచ్చు. సో ఆ విశేషాల గురించి చెప్పండి. ఈ ఖమ్మం బజార్ వెంకటేశ్వర గుడి దేవాలయంలో 59వ స్తూపంగా ఇది నిర్మాణం జరిగింది.
పెద్ద జిజేశ్వర స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఆ రోజు తలపెట్టబడింది. ఇప్పటికి కూడా ఇది దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే ఎన్నడూ కూడా స్వామివారి ఊరేగింపు మూలవిరాట వెంకటేశ్వర స్వామివారిని ఊరేగింపుగా బయటికి తీసుకొచ్చేసి ఊరేగింపు చేసేది పల్లకీ సేవగా. కానీ ఈ రోజు ఎన్నడూ రాని మా రామయ్య సీతారామచంద్ర స్వామి వారు 60 సంవత్సరాల తర్వాత పల్లకీ సేవ శతాబ్ది ఉత్సవ సందర్భంగా రామక్రతు ఈ కార్యక్రమం సందర్భంగా రాముడు వారు ఊరేగింపుగా ఎప్పుడు ఇక్కడి నుంచి నగర సంకీర్తన మా కోవెల నుంచి ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుణ్ణి బయటికి తీసుకొచ్చేసి పల్లకీ సేవ ఊరేగింపుగా తీసుకురావటం జరగలేదు. ఇది చాలా ప్రత్యేకత. భక్తులందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఈవో గారు అర్చక బృందం కూడా చక్కగా నిర్వహిస్తూ దీన్ని దిగ్విజయం చేస్తూ మాకు సంతోషాన్ని కలిగించేటువంటి ఈ కార్యక్రమం వేళవేళలా ఎప్పుడు ఇట్లా ప్రజల్ని ఆకర్షిస్తూ ప్రజల కోరికలను కూడా తీరుస్తున్నటువంటి స్వామి దిగ్విజయంగా వెలగాలని మనసారా కోరుకుంటున్నాను. ఖమ్మంలో మనకి ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అనే చెప్పుకోవచ్చు. ఇలా నిర్మించడం కూడా మన అదృష్టంగా కూడా భావించవచ్చు. సో ఈ రోజు అలాగే రామాయణ పారాయణం కూడా ఏర్పాటు చేశారు. సో దాని గురించి చెప్పండి. హోమం, రామాయణ పారాయణ, ఎలాంటి హోమాలు? ఈ స్వామివారికి సంబంధించినటువంటి ఈ రోజు చేయాల్సిన హోమాలు చేస్తున్నారు అర్చకులు, భక్త బృందం అంతా కలిపి. ఈ కార్యక్రమం 1 గంట వరకు జరుగుతుంది. ఈ రోజు లైన్కి సంబంధించి ప్రత్యేకించి ఎంతో కాలంగా వీళ్ళు ఈ సేవలు అందిస్తున్న వాయిద్యకారులుగా కూడా ఇక్కడ ఉన్నారు. సో వాయిద్యకారులు కానీ వీళ్ళ వాయిద్యాలతో ఈ దేవాలయంతో సేవా భావంతో మంచి గాయకులు కొన్ని కూడా ఇక్కడ దేవస్థానం వాళ్ళు తెలియజేస్తున్నారు. సార్, ఈ దేవాలయంతో మీకున్న అనుబంధం ఎలాంటిది చెప్పండి. ఇక్కడ ఆస్థాన విద్వాంసులు అండి. మేము ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి వాయిద్యకారులుగా ఇక్కడ ఉంటున్నారు. మా గురువు గారి పేరు పరమాత్మ. టీటీడీ నుంచి మా గురువు గారు చేసేవారు. ఇక్కడ ఆయన పేరు? మా పేరు బురాన్ అండి, నా పేరు. సో దూదేకుల సాహిబులుగా ఉంటూ ఈ స్వామివారి సేవలో ఇలా మీరు ఉండడానికి మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా తాతగారు గాని మా నాన్నగారు అంతా భగవద్గీత చెప్పడం అదంతా కూడా మా ఇంటికాంచి వారసంగా వస్తుంది. మా తాతగారు మా నాన్నగారు కూడా అంతా విద్వాంసులే, అంతా సంగీతపరమే. అందరూ మేళతాళాలని ఆధారపడుతూ జీవనాన్ని సాగిస్తూ దేవాలయాలతో కొనసాగుతూ ఉన్న నేపథ్యంతో ఉన్న కుటుంబం మీది. అవునండి, అందరూ నా స్వరం ఎంచుకుంటూ చేసుకుంటారు. నేను 20 సంవత్సరాల నుంచి వెంకటేశ్వర దేవస్థానంలో ఇదే దేవస్థానంలో 20 సంవత్సరాలుగా మీరు కొనసాగుతున్నారు. అవునవునండి, 20 సంవత్సరాలుగా కొనసాగుతున్నాం. ఇక్కడనే ఉద్యోగం చేస్తున్నాము. సో ఇది మనకి తిరుమల తర్వాత మన ఖమ్మానికి తిరుమల లాంటి దేవస్థానం అని అంటే చెప్పుకోవచ్చు అని మన ఖమ్మంలో బాగా నానుడి. సో ఈ దేవాలయంతో మీకున్న అనుబంధంతో పాటు మీరు ఒక కళాకారుడిగా ఒక మంచి గాయకులుగా కూడా ఉన్నారని చెప్తున్నారు. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక మంచి గానాన్ని 20 సంవత్సరాలు కొనసాగుతున్నాం అండి. ఎప్పటి నుంచో ఈ దేవస్థానం ఉదయాన్నే సుప్రభాత సేవ, 7 గంటలకు ఆరగింపుకి, రోజు పెద్దరొచ్చు నిత్య కళ్యాణం, సాయంత్రం 5ంటికి మళ్ళీ నైవేద్యం, పౌలం సేవ, అన్ని కార్యక్రమాలు మొత్తం పాల్గొంటాం. స్వామివారి మీద మీరు మీ స్వరాన్ని ఒకసారి వినిపించే ప్రయత్నం చేయండి. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. చెప్పండి. మీరు ఇక్కడ ఖమ్మంలో కాశం గారు మా గురువు గారు, మరి బురాన్ గారి ద్వారా ప్రైవేట్ గా నేను మేళాలకు వెళ్తున్నా. మా నాన్నగారు మునుగోడు లెక్చరర్స్ గారు, మా బాబు, నేను కూడా ఈ నాదస్వరం డోలు వాయిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొంటాం, ప్రైవేట్ గా వెళ్తాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, చిన్నలకు కృతజ్ఞతాభినందనలు. జై శ్రీరామ్. శ్రీరామ రామ రామ రమే రామ సహస్రనామ తత్తుల్లో రామనామ. ఖమ్మం బజార్ లో గల ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈ రోజు ఈ స్తూపం ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్తూపంలో భక్తులు శ్రీరామ అనే నామాలతో వాళ్ళ భక్తి శ్రద్ధలతో రాసిన రామకోట్లు
ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇలా వీటిల్లో నిక్షిప్తం చేస్తూ ఉంటారు. సో ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన కార్యక్రమంగా చేస్తూ ఈ రోజు ప్రత్యేకంగా ఈ దేవాలయంలో పూజలు జరుగుతూ ఉన్నాయి. మన ఖమ్మంలోనే వెంకటేశ్వర స్వామి ఈ దేవాలయము చాలా ప్రతిష్టకి చాలా సెంటిమెంట్ తో తిరుమల దేవస్థానంతో సమానంగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఖమ్మానికి తిరుమల అంటే ఈ దేవాలయం అని మనం ప్రత్యేకించి చెప్పుకోని అవసరం లేదు. అంత ప్రసిద్ధి కలిగిన దేవాలయము. ఎన్నో దశాబ్దాలుగా ఈ దేవాలయం అయితే ప్రసిద్ధిగాంచింది అయితే చెప్పుకోవచ్చు. సో ఈ రామకోటితో ఈ ఏదైతే స్తూపాన్ని చిన్నజీవ స్వామి గారు అయితే చేసి ఏర్పాటు చేశారో ఇది ఇప్పుడు ఏర్పాటు చేసి 60 సంవత్సరాలు పూర్తయింది. ఇది దేశవ్యాప్తంగా 108 స్తూపాలుగా ఏర్పాటు చేసిన ఇలాంటివి ఇది మన ఖమ్మంలో 59వ స్తూపంగా అయితే మనం ఈ ఉన్నదని చెప్పేసి మనకు తెలుస్తా ఉంది. సో ఈ కార్యక్రమాల్ని ప్రత్యేకమైన కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నవి ఈ దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఈ దేవాలయంతో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఎలాంటి సేవల్లో మీరు పాల్గొంటూ ఉంటారు? దాదాపు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటాను. మళ్ళీ ఊంజల్ సేవ చేస్తారు. ప్రతి నెల శ్రవణ నక్షత్రం ఊంజల్ సేవ చేస్తారు. చాలా బాగా చేస్తారు. తిరుపతిలో లాగానే అనిపిస్తుంది మాకైతే. అవును, ప్రత్యేకించి ఇది తిరుమల, మన ఖమ్మానికి తిరుమల లాంటి దేవాలయం. అవునండి, చాలా పర్ఫెక్ట్ చెప్పారు. కరెక్ట్. అసలు ఇంత మంచి గుడి ఎక్కడ చూడలేదు. అయ్యగారు కూడా చాలా ఓపిక. ప్రతి రోజు మాకు హారతి, ఎంత జనం ఉన్నా సరే మా దగ్గరకు వచ్చి హారతి పళ్ళం అందుకు ఎక్కడ ఇస్తారు. అట్లా మా ధనుర్మాసంలో గర్భగుడిలో అమ్మవారికి ఎన్ని హారతులు, 100 హారతులు ఉన్నాయి. అయ్యగారు ఓపిక అమ్మవారికి చూపిస్తారు. ప్రతిరోజు పల్లకి సేవ చేస్తారు. పల్లకి సేవలు ఓపికగా చేస్తారు. గరుడ సేవ చేస్తారు. చాలా బాగా చేస్తారు. మాకు చాలా నమ్మకం. ఇప్పుడు 50 సంవత్సరాలు అండి. నాకు పుట్టిన కాడి నుంచి గుడికి వస్తూనే ఉన్నాను. అంటే అప్పుడు మీ ఎమోషన్ మీ కళ్ళల్లోనే తెలుసు. చాలా అండి, చాలా. అసలు అక్కడ చూస్తే ఇంకా రాబోతు గారు ఇంకా అసలు అంతా నాకు ఆరోగ్యం బాగాలేదు. మొన్న చచ్చిపోయేదానే బతికా స్వామి దయ వల్లే. నాకు ఆపరేషన్ అయింది. అయితే మొత్తం లోపల కడుపులో అంతా ఇన్ఫెక్షన్ వచ్చింది. దేవుడి దయ వల్ల నేను బతికి మళ్ళీ గుడికి రాగలుగుతున్నా. బ్రహ్మోత్సవాల ముందు అట్లా మీ ఎమోషన్ మీ కళ్ళలో తెలుస్తుంది. ఈ స్వామి వారి మీద ఉన్న మీ ఇది. అవునండి, ఎంత అందుకే ఎక్కడెక్కడ ఇల్లున్నా సరే నేను దగ్గర ఉండాలని చెప్పి అసలు అద్దెంటికి పోయా. సొంత ఇల్లు వెళ్ళిపోయి అద్దెంటికి పోయా దేవుడి కోసం. అంతే. నాకు తిరుపతిలో చూసినట్టే ఉంటది. చాలా 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 ఇష్టం. 50 ఏళ్లుగా ఈ గుడితో మీకున్న అనుబంధం? చిన్నప్పుడు మా అమ్మ తీసుకొచ్చేది. తర్వాత కొన్ని రోజులు నాకు తెలియదు. అప్పుడు ఈ గుడి వేరే తిరుగుండేది. కట్టిన తర్వాత ఇక ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ధనుమాసం ప్రతిరోజు తెల్లారు 4:30కే వస్తాం. తిరుపతి చదువుతాం. తిరుమలలో జరిగే కార్యక్రమాలు ఎలా అయితే నిర్వహిస్తూ ఉంటారో అలాగే ప్రత్యేకించి ఈ కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహించడం, నడిపించడం, ఈ కార్యవర్గం కూడా మంచిగా ముందుకు తీసుకెళ్లడం చాలా బాగుంది. చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతాయుతంగా చేస్తారండి. పెద్ద చిన్న పేద ధనిక వర్గం అదేం లేదు. ఎంత బాగా అందరినీ నడిపిస్తున్నారు అండి. స్వామివారే నడిపిస్తున్నారు. స్వామివారు నడిపిస్తారు. ఆయన దయలేదు మనం ఎవరు అండి. నేను రావాలన్నా ఆయన సంకల్పమే. అంతే కదా. అంతే. ఆయన ఆజ్ఞ లేదు మనం కడగుడి అంతే. నేను ఈ రోజు పొద్దున్నే ఇక్కడ ఉంటాననే విషయం కూడా నాకు కూడా తెలియదు. అది ఆయన రప్పించుకున్నారు మిమ్మల్ని. అంతే అంతే. ఆయన సంకల్పం లేని మనం ఏది చేయలేదు. ఎగ్జాక్ట్లీ. నిజంగా అది నేను బిలీవ్ చేస్తానండి. ఈ దేవాలయాలతో నిజంగా నాకు ఇలాంటి అనుబంధం చాలా చోట్ల జరిగింది. సో నాకు ఆ దేవుడు ఈ రోజు రా అని చెప్పేసి అనే విషయాన్ని ప్రతిరోజు వస్తారండి. వస్తారు. కానీ చాలా బాగా వీళ్ళందరూ ఓపిక చేసుకుంటారు అన్ని. దాసరాలము జయ శ్రీమన్నారాయణ. పొద్దునే సుప్రభాత సేవ మొదలు కానించి పెరుమాళకి తిరువారాధన ఉత్సవాలన్నీ జరుగుతాయి అన్నమాట. ప్రతిరోజు కూడా పొద్దున సేవాకాలం 7 గంటల జరుగుతుంది. తీర్థగోష్ఠి జరుగుతుంది. భాగవతోతులంతా వచ్చి పెరుమాళ సేవించుకొని తీర్థం అవి ప్రసాదాలు తీసుకొని వెళ్తారు. అలా చాలా సంవత్సరాలు జరుగుతుంది.
ఇక్కడ రామస్తూపము 60 సంవత్సరాల కిందట పెద్ద స్వామి వారు వచ్చి ఇక్కడ స్థాపించారు. ఇక్కడ పెద్దలంతా మేము ఒక్కడమే ఇస్తామన్నా కూడా పెద్ద స్వామి వారు ఒప్పుకోలేదు. ప్రతి ఒక్కరిది కైకరి ఇందులో పాల్గొనాలని ఒక్కొక్క ఇటుక రాయికి ఒక్కొక్క రూపాయి ఇచ్చి అక్కడ శ్రీరామ రాయించి ప్రతిష్ఠ చేశారు. అలా పెద్ద స్వామి వారి 108 స్తూపాలు ప్రతి చోట నిర్మించారన్నమాట. లాస్ట్ కి తిరుమలలో 108 స్తూపం నిర్మించారు చిన్నజీర స్వామి ఆధ్వర్యంలో. అలా ప్రతిరోజు ఇక్కడ రాముల వారికి కూడా పొద్దున అష్టోత్తరాలు జరుగుతాయి, సాయంత్రం కూడా అష్టోత్తరాలు అవి జరుగుతాయి. ధనుర్మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ 250 మంది దంపతులుగా వస్తారు. వచ్చి ధనుర్మాసంలో సేవాకాలము సేవించుకొని అందరం వెళ్తాం ఇళ్ళకి. వెళ్ళేసి మళ్ళీ ఎవరికి వాళ్ళం కూడా ఇళ్లలో గోష్ఠులు నిర్వర్తిస్తుంటాం అన్నమాట. జై శ్రీమన్నారాయణ. కళ్యాణం మాకు ఇక్కడ జరుగుతుంది కోవెల్లో. ప్రతి రోజు మనకి 9ంటికి స్టార్ట్ అవుతుంది. మన కోయిల సేవ జరుగుతుంది. ప్రతి శ్రవణ నక్షత్రానికి, పౌర్ణమికి గరుడ సేవ జరుగుతుంది. చాలా చక్కగా జరుగుతుంది. కరల విందుగా ఉంటుందండి. ఈ గుడికి ఉన్న సెంటిమెంట్ ఏంటి? కోరిన కోరికలు నెరవేరే దేవాలయంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దాని గురించి చెప్పండి అమ్మా. జై శ్రీమన్నారాయణ. ఎవరు ఏది అనుకున్నా జరుగుతుందండి. గండ దీపాలని ఇక్కడ స్వామికి గండ దీపాలను పెడతారు. ఆ గండ దీపం పెట్టడం వల్ల ఎవరు కోరిన కోరికలు తీరుతాయి ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర. గండ దీపం అంటే ఏంటి? ఆ కార్యక్రమం ఎలా చేయాలి? తల స్నానం చేసి వచ్చి ఒక తువ్వాల తల మీద చుట్టుకొని గండ దీపం పెద్ద దీపంలో నూనె పోసి పెద్ద ఒత్తి వేసి వెలిగించుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పెరుమాళ దగ్గర పెడతారు. అది గండ దీపం అంటారు. ఆ గండ దీపం వల్ల చాలా మందికి కోరిన కోరికలు తీరాయండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చక్రవర్తుల చూడామణి ఈ రామస్తూప ఇక్కడ నిర్మించి 60 సంవత్సరాలైన సందర్భంగా ఇవాళ ఈ ఉత్సవం నిర్వహించుకుంటున్నాం. రామస్తూపం అసలు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది, దాని నేపథ్యం ఏమిటి అనేది కొద్దిగా మనం తెలుసుకోవాల్సింది. తమిళనాడులో డీకే పార్టీ పెరియార్ రామాయణాన్ని అవమానపరుస్తూ ఒక పాడగట్టి రామాయణ గ్రంథాన్ని ఆ పాడ మీద పెట్టి చెప్పులతో కొట్టుకుంటూ ఊరేగింపు చేశారు. ఆ రోజుల్లో పెద్దజీయ స్వామి వేంచేసి ఉన్నారు కాబట్టి వారు దీన్ని ఈ అపచారానికి, రామాయణం పట్ల జరిగిన అపచారానికి పరిహారంగా దేశం మొత్తం ఆ సేతు హిమాచలం అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అంతటా 108 రామస్తూపాలు నిర్మాణం చేయాలి అని సంకల్పించారు. నిర్మాణం అంటే కేవలం ఇటుకలు రాళ్లతో నిర్మాణం మాత్రమే కాదు, అక్కడ భక్త బృందం అందరికీ రామాయణ గురించి చెప్పి అందరు రామాయణ పారాయణ చేసి రామకోటి రాసి ఆ రామకోటి పుస్తకాలను ఆ స్తూపం కింద స్థాపితం చేసి ఒక రామ స్తూపాన్ని నిర్మించి పెద్ద క్రతువు నిర్వహించారు. యజ్ఞయాగాన్ని నిర్వహించారు. అట్లా 108 నిర్వహించారు. అందులో ఇది 59వ రామస్తూపం. అది నిర్మింపజేసి వాటికి 60 సంవత్సరాలు పూర్తయింది. ఇదంతా అయిన తర్వాత ఆ పెరియార్ని పెద్దజీయ స్వామి వెళ్ళి కలిశారు. కలిసి మీరు రామాయణం నాస్తికులుగా కావడానికి కారణం ఏమిటి, రామాయణం ఎందుకు, రామాయణాన్ని అవమానపరిచారని వారిని అడిగారు. అయితే ఇక్కడ సందర్భం ఎందుకు వచ్చిందండి? డీకే పార్టీ అంటేనే నాస్తికులు. అదే ఇప్పుడు చెప్తానది. పెరియార్ అనేవారు అసలు కంచిలో ఒక దేవాలయానికి ట్రస్టీ బోర్డు, వాళ్ళ కుటుంబం వాళ్ళు పెరియార్ కుటుంబీకులు కంచిలో ఒక దేవాలయానికి ట్రస్టీ బోర్డు. అట్లాంటిది వాళ్ళు రోజు పొద్దున్నే, ఆయన అదే అన్నట్టు పెద్దజీయతో, మేము రోజు పొద్దున్నేస్తే కాఫీ కూడా నివేదన చేసి కానీ తాగము, అంత భక్తులు మా ఇంట్లో అందరూ. కానీ ఒక రోజు నేను పొద్దున్నే స్నానం చేసి దండం పెట్టడానికి వెళ్తే బొద్దింకలు స్వామి తిరుగుతున్నాయి. నాకు అనిపించింది బొద్దింకలనే నువ్వు తోలలేవు, మాకేం చేస్తావు అనిపించింది. ఆ రోజు నేను ఆస్తికుడిగా మారిపోయాను అని ఆయన చెప్పారు. ఆయన తర్వాత డీకే ద్రవిడ కడగం అనే పార్టీని పెట్టారు. ఆ దాంట్లోంచి పుట్టిందే డిఎంకే, తర్వాత ఏడిఎంకే అనేక పీలికలు చీలికలు వాళ్ళు ఉన్నాయి. అయితే అందుకోసం నాకు దేవుడి మీద భక్తి పోయింది, ఈ రామాయణం మీద కూడా భక్తి పోయింది. రామాయణాన్ని అవమానపరుస్తూ మేము చేశాము అని ధైర్యంగానే చెప్పారు. ఆయన చేసినందుకు బాధపడలేదు. అంటే పెద్దజీయ స్వామి నవ్వుకుంటూ అంతా విన్నాక, స్వామి మీకు పిల్లలు ఎంత అంటే పిల్లలు ఏదో చెప్పారు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారని. ఎత్తుకుంటారా? ఎత్తుకుంటానండి. ఎత్తుకున్నప్పుడు వాళ్ళు మన బట్టల్ని, ఆ రోజులో ఈ డైపర్ లేవు, ఏమన్నా చేస్తే పిల్లలు మన బట్టల మీదే కావాలి. మరి అశుద్ధం చేస్తే
పిల్లల్ని విసిరి కొడతారంటే, అయ్యో మన పిల్లల్ని ఎట్లా విసిరి కొడతామంటే, చిన్న పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు, అట్లా అవుతుంది అన్నట్టు. అవునా అని భగవంతుడి మనం కూడా చిన్నపిల్లలవే, సమస్త చరాచర జీవరాశులు ఆయన సంతానమే. ఒక బొద్దింక ఆయన మీద పాకితే సంతోషంగా నా బిడ్డ పాకుతున్నాడని ఆయన ఆనందిస్తాడు తప్ప, బొద్దింకను తోలలేదు కాబట్టి ఆయన దేవుడు కాదు అనడం సబబేనంటారా అంటే, ఆయన నిజమే స్వామి, నేను ఇప్పటిదాకా ఇలా ఆలోచించలేదు, ఏదో జరిగిపోయింది పొరపాటు అని అన్నారట. అంటే ఆయన చేసిన తప్పుని ఆయనకు తెలియజేసి, అదే సమయంలో ఇదే విషయాన్ని అంటే తెలియకపోబట్టే వారు చేశారు. కాబట్టి దేశంలో అందరికీ రామాయణం అంటే ఏమిటి తెలియాలి, రాముడు గురించి తెలియాలి అని 105 తెలుసుకున్నారు, వారికి తెలియజెప్పారు, లోకంలో అందరికీ కూడా తెలియజెప్పారు. ఆ సందర్భము ఇలా రూపొందింది. ఇది దేశవ్యాప్తంగా 108 స్తూపాలుగా ఏర్పడమే కాకుండా ఇంకా భక్తిని రెట్టింపు చేసింది. ఇప్పుడు తెలియని వారికి తెలియజెప్పడం ఒకటి, అదొక పద్ధతి. అది కాక లోకంలో అందరికీ కూడా తెలియకపోతే మనం తప్పులు చేస్తున్నాం, తెలియజెప్పాలి, చెప్తే తప్పులు చేయరు. కాబట్టి రామాయణ గురించి, రాముడి గురించి, మన పుట్టుక గురించి, మనకు దేవుడికున్న సంబంధం ఏమిటి, మనం దేవుడి పిల్లలం కాబట్టి మనకు ఏ లోటు లేదు, ఆయన నమ్ముకుంటే చాలు, ఆయన ఉన్నాడు అన్నిటికీ చేయడానికి, మనం చూడడానికి అనే విషయాన్ని దేశమంతా ప్రచారం చేశారు. ఆ సందర్భంగానే ఇవాళ మనం ఇక్కడ దేశమంతా తెలియజేసి కూడా ఇప్పటికి మన ఖమ్మంలో ఇది 60వ స్తూపం, అంటే 60 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఏది స్తూపం ఏర్పడి చాలా సంవత్సరాలు, ఒకటి మనకంటే ముందు కావచ్చు, వెనక కావచ్చు, అందరికి కూడా ఇన్నేళ్లు జరిగినాయి. దానికి ఇన్నేళ్లుగా తరతరాలుగా ప్రజలు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు, రామకోటి రాస్తున్నారు, రామాయణ ఇది పారాయణం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా చేసింది పెద్దజీయర్ స్వామి. అంటే ఒక్కొక్కళ్ళు చెడు చేసినా అది మంచిగా పరిణమిస్తుంది. పెరియార్ చేస్తే చెడు, కానీ దాన్ని మంచిగా మలిచారు పెద్దజీయర్ స్వామి. అది అక్కడ విశేషం. అవును. సో ఆ రోజు జరిగిన చెడుకి పరిణామంగా ఇంకా ఎన్నో ఉద్భవించాయి, ఇంకా ఎంతో మందికి తెలియజేసింది. ఆయన ఎంతమంది నాస్తికులు చేయాలి, అక్కడ 1000 రెట్లు ఎక్కువ మందిని ఆస్తికులుగా చేశారు. అది మంచి పరిణామంగా తీసుకొచ్చి పరిణామానికి దారి తీసింది. ఇక ముందు కూడా ఇలాగే జరగాలి. ఎప్పుడు మనకు ఎవరు ఆధారమో, మనకు ఎవరు రక్షకుడో, మనకు ఎవరు కారకుడో వాడిని నమ్మి ప్రతి పని వాడు చూస్తున్నాడు, వాడి కోసం చేస్తున్నాం, మన కోసం కాదు అన్న భావంతో చేస్తూ పోతున్నప్పుడు లోకం సుభిక్షంగా ఉంటుంది. వెనకట బ్రిటిష్ వాళ్ళు రాకుండా మన దేశంలో ఇన్ని వ్యవస్థలు లేవు, సెక్యూరిటీ లేదు, దోమలు చంపడానికి ఇన్ని పిల్లల ముఖ్యంగా ఇప్పుడు ఏంటి చైల్డ్ కేర్ సెంటర్స్, ఓల్డేజ్ హోమ్స్ ఇవన్నీ లేవు, అన్ని కుటుంబంలో తినే. అట్లా మళ్ళీ మన కుటుంబమే అన్నిటికీ ఆధారంగా, కుటుంబం అంతా భగవంతుడికి రుణపడి, ఆయన ఇచ్చిన దానికి రుణపడి ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తూ జీవనం సాగించడానికి ఇది ఒక అవకాశంగా, ఒక నాందిగా కొనసాగాలి చెప్పుకోవచ్చు. ఈరోజు చూడొచ్చు ఈ కార్యక్రమం ఒక తప్పుడు ఆలోచనతో దైవం మీద తీసుకున్న నిర్ణయానికి ఇదిగా చిన్నజీయర్ స్వామి వారు ఈ రోజు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇలాంటి స్తూపాలు ఏర్పాటుకి ప్రపంచ వ్యాప్తంగా 108 స్తూపాలు ఏర్పాటు చేయటం ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. 108 స్తూపాలలో మన దగ్గర ఇది 59వ స్తూపంగా ఏర్పడడం, 60 సంవత్సరాలు పూర్తి కావడం, దానికి విశేషమైన పూజా కార్యక్రమాలు ఏడుకొండల స్వామి ఈ కమన్ బజార్ లో ఉన్న ఈ దేవాలయంలో జరగడం ఈ రోజు ప్రత్యేకంగా మనం గమనించవచ్చు.
మన ఖమ్మంలో కొలువు తీరిన కమ్మన్ బజార్ లో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుపతిలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో అలాంటి కార్యక్రమాలను కల్పిస్తూ తిరుమల దేవస్థానంగా పేరు పొందిన ఈ దేవాలయం గురించి మరికొంతమంది భక్తులు ఉన్నారు. వారు వాళ్ళ అనుబంధం ఎలా ఉంది ఈ గుడితో చెప్పండి. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. మా ఖమ్మంలో కొలువైన వెంకటేశ్వర స్వామి కోవిల్లో, స్థానిక ఖమ్మం బజార్ లో వెంకటేశ్వర స్వామి కోవిల్లో మా రామనామ స్తూపానికి ఈ రోజు 60 సంవత్సరాలు నిండిన సందర్భంగా వార్షికోత్సవాన్ని ఘనంగా చేయాలని సంకల్పించాము. భక్త బృందంతో, వికాస తరంగిణి సభ్యులతోటి ఘనంగా చేస్తున్నాము. ఇది 60 సంవత్సరాలకి చేయటం అనేది మేము ఇప్పుడే మొదటిసారిగా చూస్తున్నాము. ఎక్కడ మాకు తెలియదు. రామనామ స్తంభానికి 60 సంవత్సరాల వార్షికోత్సవం అనే విషయం మాకు ఇంతవరకు తెలియదు. ఇక్కడే జరుగుతుంది, మేము ఇప్పుడే చూస్తున్నాము. మా కోదండ రాముడు ఈసారే బయటికి తిరువీధి ఉత్సవంగా వచ్చాడు. మొదటిసారి మేము చూస్తున్నాం మా రాముడిని తిరువీధి ఉత్సవాన్ని. మాకు ఎన్నో ఏళ్లగా గతంలో ఎన్నడూ తిరువీధి ఉత్సవం ఎన్నడూ చేయలేదండి. ఒక శ్రీరామనవమికి రాముడి కళ్యాణం జరుగుతుంది. రాముడి కళ్యాణం జరగటం కూడా మళ్ళీ విడిగా జరగటం అనేది ఇదే ఫస్ట్ టైం మేము చూడటం. మాకు 40 సంవత్సరాల అనుబంధం ఉంది ఈ కోవెలతోటి. ప్రతిరోజు సుప్రభాత సేవ దగ్గర నుంచి, మేము గోష్ఠి దగ్గర నుంచి, కళ్యాణం దగ్గర నుంచి, సాయంత్రం పూట కార్యక్రమాల దగ్గర నుంచి అన్నిటికీ హాజరవుతాము. ప్రతిరోజు మా వికాస్ తరంగిణి గోష్ఠి వాళ్ళందరూ ఇక్కడ జరిగే కార్యక్రమాలు ధనుర్మాసంలో కూడా చాలా విశేషంగా జరుగుతాయి. 5ంటికి కోవెల సేవ, 5ంటికి సేవాకాలం ఉంటుంది. 5:30కి సేవాకాలము, తర్వాత 7:30కి 8ంటికి పల్లకి సేవ ఉంటుంది. తర్వాత విశేష రోజులలో విశేష కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ సంవత్సరం ప్రత్యేకించి కూడారుత్సవాన్ని ఘనంగా జరపాలని మా చైర్మన్ గారు కృష్ణప్రసాద్ గారు, లత గారు పూనుకొని వెండి గిన్నెలతోటి అమ్మవారికి రామానుజుల వారు ఎలాగైతే సమర్పించారో 108 గిన్నెలతోటి నైవేద్యాన్ని, అలా మేము వెండి గిన్నెలతో సమర్పించాలని సంకల్పించారు. అది దిగ్విజయంగా జరిపించాలని అందరినీ కోరుకుంటున్నాము. అలాగే ధనుర్మాసంలో అధ్యయనోత్సవాలని, కళ్యాణోత్సవాలని, లాస్ట్ కి చివరికి అమ్మవారికి అభిషేకం అని చాలా ప్రత్యేకంగా, గోదా కళ్యాణం అని చాలా ప్రత్యేకంగా జరిపిస్తాము. ప్రత్యేకంగా అయ్యగారులు అందరూ మాకు అందరూ కూడా సహకరిస్తారు. అందరం కూడా కలిసి సేవించుకుంటాము. ప్రతి ఒక్క కార్యక్రమంలో మేమందరం పార్టిసిపేట్ చేస్తాం. గోదమ్మ వారికి సారే కూడా సమర్పించుకుంటున్నాము. కొత్తగా లాస్ట్ ఇయర్ నుంచి కొత్తగా మొదలు పెట్టాము సారే సమర్పించుకోవటం. ఈసారి కూడా అత్యంత వైభవంగా జరిపించాలని అందరినీ స్వామివారే ఈ కార్యక్రమాలన్నీ మీ ద్వారా నిర్వహిస్తారని మీ అదృష్టంగా భావించవచ్చు. అవునండి, ఖచ్చితంగా ముమ్మాటికి అదే అన్నమాట. మాదేమీ లేదు. ఆ స్వామి మమ్మల్ని ఎంచుకొని మా గ్రూప్ అందరితోటి చేయించుకుంటున్నారు. అందరూ కూడా తరించాలని మేము కోరుకుంటున్నాము బాగా. అలాగే ఆళ్వార్ల తిరునక్షత్రాలు 12 ఆళ్వార్లు ఉంటారండి. ఆళ్వార్లలో ముఖ్యమైన నమ్మాళ్వారు, తిరుమంగయ్య ఆళ్వారు, మడవాళ్ళ మహాముల్లది, రామాంజుల వారిది మేము ఘనంగా జరుపుకుంటాం. మీరు రామకోట్లు ఎన్నిసార్లు, అంటే ఈ రోజు ప్రత్యేకించి ఈ రామకోటి స్తూపం ఏదైతే స్తూపాలు ఏదైతే ఏర్పాటు చేశారో అందులో ఎన్నిసార్లు వేశారు? ప్రతి సంవత్సరం తప్పనిసరిగా మేము రాసింది కొన్ని అయినా కూడా ఖచ్చితంగా అందులో రామనామాన్ని రాసి మేము అందులో సంక్షిప్తం చేస్తామండి. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాం. ఇది అందరం కూడా ఘనంగా చేసుకుంటాం. ఈ సంవత్సరం ఇంకా విశేషంగా చాలా సంతోషంగా మేము చెప్పలేని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇది ఇంకా ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. అలాగే ఈ రోజు రామాయణ పారాయణం కూడా ఈ రోజు ప్రత్యేకమైన కార్యక్రమంగా ఏర్పాటు చేసుకున్నాం. అవునండి, ఈ రోజు సంక్షేప రామాయణాన్ని హవనంతో చేస్తున్నాము. అక్కడ హోమం చేస్తున్నాము. సంక్షేప రామాయణం ఇక్కడ అందరినీ 24,000 శ్లోకాలని 10 సర్గలుగా విభజించి 54 మందితోటి 2 ఆవృతాలు జరిపించాలని నిర్ణయించుకున్నాము. అందరం కూడా సిద్ధంగా ఉన్నాము రామాయణం సేవించడానికి. ఇప్పుడు రామాయణం తర్వాత సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అందరూ కళ్యాణం కూడా ఏర్పాటు సీతారామ కళ్యాణం, శాంతి కళ్యాణం జరిపిస్తున్నాము. తర్వాత తదియారాధన కూడా ఉంది. అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని ప్రార్థన. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీరామ్. మా అమ్మగారికి 50-60 ఏళ్ల సంబంధం ఉంది. కొడుకు పెద్ద మా అమ్మగారు మొదటి నుంచి మా అమ్మగారు సేవించుకున్నారు. తర్వాత నేను ఇప్పుడు కోయిలకు వస్తున్నాను. నా వయసు 77. అలాగా చేసుకుంటున్నాము. ఆ తండ్రి దయ వల్ల అందరికీ ఆరోగ్యం. గుడితో మీకు అనుబంధం చిన్నప్పటి నుంచి మా అమ్మగారు 14 ఏళ్ల కాలం నుంచి ఇక్కడికి వచ్చింది. పెళ్ళి కాగానే మీ అమ్మగారు 14 ఏళ్ళ తర్వాత చరిత్ర ఏంటమ్మా? ఇప్పుడు చరిత్ర అన్ని దిగ్విజయంగా జరుగుతున్నాయి. అదే మాకు సంతోషం.
చేతగాని వాళ్ళకి వస్తుండో స్వామి రప్పించుకుంటున్నాం. నాకు ఈ వయసులో చేతగా చేసుకో కాడు కూడా కలిపి అలాంటి దాన్ని నన్ను గుడికి రప్పించింటే ఎంత విశేషం చెప్పండి. ఆయన మహిమ ఎంత అద్భుతం చెప్పండి. మా ఆచార్యులు రామ భావోద్వేగాలకి గురవుతున్నారు మీరు, ఎంతో భావోద్వేగాలకి గురవుతున్నారు అని నాకు అర్థమవుతుంది. ఈ గుడితో మీకున్న అనుబంధం, సెంటిమెంట్. అదే చిన్నప్పటి నుంచి మేము పెళ్లి కాముందు అతను తెలిసిన పెళ్లి ఎంత భర్త ఎంత గుడి ఎదురు చిన్నప్పటి నుంచి మేము పుష్పకాయం స్వామికి పుష్పాలు తప్పు అన్ని అట్టల మీద కూర్చి స్వామికి పుష్పం చేసేవాళ్ళం, అన్ని చేసేవాళ్ళం. అమ్మగాళ్ళకు మేము సహకరించేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మాకైతే జాగ్రత్త. ఇక రెండోది మేము ఇంట్లో కూర్చున్న ఇదే స్మరణ మాకు. స్వామివారి సేవల్లోనే నిమగ్నం అయిపోయారు. ఆయన చూస్తుండే, ఇప్పుడు దాకా ఆయన చూస్తుండే, ఎవరు చూడలే, నన్ను ఎవరు చూడలే. భగవంతుడు ఆయన అందరిలో ప్రవేశించి వాడితో చేయిస్తుండే నాకు. అది ఆ విశేషం, గొప్పతనం ఏడుకుంటే వాడి విశేషం ఇక్కడ. చూడొచ్చు, భక్తులు ఎంతో భావోద్వేగాలకు గురవుతూ వాళ్ళ ఎమోషన్స్ ని ఈ గుడితో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది ఈ గుడిని ఈరోజు చూపించడం. జై శ్రీమన్నారాయణ. ఈ గుడి గురించి చెప్పాలంటే ఇది తిరుపతితో సమానం మా ప్రకారంగా. ఇది తిరుమల తిరుపతి క్షేత్రం ఎట్లాగో ఇక్కడ వేంచేస్తున్న వెంకటేశ్వరం కూడా అంతే. ఇక్కడ అన్ని కూడా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. వైష్ణవ సంప్రదాయం, పాంచరత్నం కూడా ప్రకారం నడుతాయి. కాబట్టి ఈ గుడికి రావడం అనేది చాలా విశేషం. మేము గత 30 సంవత్సరాల నుంచి ఈ స్వామివారిని సేవించుకుంటున్నాం. అటు తిరుపతి కూడా వెళ్తుంటాం, కానీ తిరుపతి దేవాలయం లాంటిది అలాంటిది కరెక్ట్. జై శ్రీమన్నారాయణ గోవింద. మీ భావోద్వేగాలు చాలా ఇదిగా కనిపిస్తుంది, మీ ఎమోషనల్స్ కళ్ళల్లో. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. చూడొచ్చు, భక్తులు అనుభవించాలి స్వామివారి యొక్క మహిమని అనుభవిస్తే అర్థమవుతుంది. బాడీలో వైబ్రేషన్స్, మీ మాటల్లో వైబ్రేషన్స్ అర్థమైపోతుంది. ఈ స్వామివారి కాకపోతే అనారోగ్యం వల్ల ఇంతకుముందు రోజు వచ్చే వాళ్ళ వీక్లీ వన్స్ వస్తున్నాం. ఆ భగవంతుని ఎక్కువ సార్లు గుడికొచ్చే అవకాశం కల్పించమని కోరుకుంటున్నాం. తప్పకుండా సార్, తప్పకుండా. మాది ముస్తఫా నగర్. ఈ గుడితో ఉన్న అనుబంధం ఎలాంటిది? చాలా అనుబంధం ఉంది మాకు గుడితోనే. ఇప్పటికి వస్తూనే ఉంటాం. ఖమ్మం తిరుమల. ఖమ్మం తిరుమల. సో ఏంటమ్మా మీకున్న సెంటిమెంట్ ఏంటంటే? చాలా పవర్ఫుల్. ఏది నమ్ముకున్నా అవుతుంది భగవంతుని. అందుకే రెగ్యులర్ గా వస్తుంటాం. ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమంలో రామకోటేలు మీరు ప్రతిసారి వేస్తూ ఉంటారు? వెయ్యము, కానీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్తాం. ఈ రోజు జరుగుతున్న విశేషమైన కార్యక్రమం ఈ రోజు అదే రామకోటి నామాలు రాస్తున్న ఈ స్తూపం నిర్మించి 60 సంవత్సరాలు పూర్తయింది. సో అలాగే ఈ రోజు రామాయణ పారాయణం కూడా ఈ కార్యక్రమంలో మీకు పాల్గొంటున్నందుకు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఖమ్మం బజార్ లో ఉన్న ఈ దేవాలయంలో, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సంపూర్ణ పారాయణం కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో విశేషంగా మహిళలు, భక్తులు చాలా మంది పాల్గొన్నారు. మీరు గమనించవచ్చు కూడా ఇక్కడ భక్తులతో రామాయణ పారాయణాన్ని పఠిస్తున్నట్టుగా గమనించవచ్చు. మనం ఇక్కడ విశేషమైన కార్యక్రమాన్ని ఈ రోజు ఈ పెద్దజీయర్ స్వామి గారు ఏదైతే అప్పుడు సంకల్పించుకున్న ఆ స్తూపాల కార్యక్రమం ఏదైతే ఉందో 108 స్తూపాలని ఏదైతే ఏర్పాటు చేశారో, ఆ ఏర్పాటు చేసిన ఆ స్తూపాల్లో మన ఖమ్మంలో 59వ స్తూపంగా ఆ కార్యక్రమంలో భాగంగా 59వ స్తూపం 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశేషమైన కార్యక్రమాన్ని అయితే ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇంతమంది భక్త మహాశయులందరూ కూడా ఈ పారాయణాన్ని, రామాయణ పారాయణాన్ని పఠిస్తున్నారని చెప్పొచ్చు. అక్కడ చూడొచ్చు, ప్రత్యేకించి భక్తులు రామాయణ శ్రీరాము వారి నామాలతో ఎలా అయితే రాసిన ఈ నామాలని అలాంటి స్తూపాలలో నిక్షిప్తం చేస్తూ ఉంటారు. సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాన్ని ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో, ఖమ్మం బజార్ లో ఉన్న ఈ దేవాలయంలో జరగటం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఇది ఖమ్మంలోనే ఒక విశేషమైన దేవాలయంగా, తిరుపతి తలపించే విధంగా ఎప్పుడు కూడా కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు. తిరుపతిలో మనకి ఖమ్మం తిరుపతి లాంటి దేవాలయం అని చెప్పేసి
సో చాలా మంది భక్తులు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్న సందర్భంగా మనం గమనించడం జరిగింది. అంతేకాకుండా విశేషమైన కార్యక్రమాలు, ఏడాది ఎలాంటి కార్యక్రమాలు ఏమేమి జరగాలి అని కూడా ప్రత్యేకమైన కార్యక్రమాలు రూపొందిస్తూ ఉంటారు. కార్యక్రమాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు.